Welcome to 24 Technologies. Our today's topic is RDS. First of all, RDS అంటే ఏంటి? RDS stands for రిలేషనల్ డేటాబేస్ సర్వీస్. ఓకే, రిలేషనల్ డేటాబేస్ సర్వీస్. బట్ ఏ టైంలో మనము ఈ ఆర్డిఎస్ అనేది యూస్ చేస్తాము అండ్ ఈ ఆర్డిఎస్ అనే దాన్ని ఎవరు మెయింటైన్ చేస్తూ ఉంటారు? ఇక్కడ ఈ సీటుకు మనం ఆర్డిఎస్ను కనెక్ట్ చేయొచ్చా? కనెక్ట్ చేస్తే దాని ఫంక్షనాలిటీ ఏ రకంగా ఉంటుంది అనే దాని గురించి మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్, ఇట్ అలోస్ ఏది మీ ఆర్డిఎస్ దేన్ని అలో చేస్తుంది? మీ ఆర్డిఎస్ దేన్ని అలో చేస్తుంది అంటే నీ డేటాబేసెస్ ను క్రియేట్ చేయడానికి అలో చేస్తుంది. ఎక్కడ? ఇన్ ద క్లౌడ్. ఈ ఆర్డిఎస్ అనేది వేటిని క్రియేట్ చేయడానికి అలో చేస్తుంది? నీ డేటాబేసెస్ ని క్రియేట్ చేయడానికి అలో చేస్తుంది. అండ్ ఎక్కడ అలో చేస్తుంది? నీ క్లౌడ్. మనం యూజ్ చేసే క్లౌడ్ ఏది? ఇక్కడ దేని గురించి డిస్కస్ చేస్తున్నాం? అమెజాన్ వెబ్ సర్వీసెస్. బట్ ఈ డేటాబేస్ పాయింట్ ఆఫ్ వ్యూలోకి వచ్చినామంటే ఇవి క్రియేట్ చేయడానికి, ఇవి మేనేజ్ చేయడానికి అని చెప్పేసి అన్నాం. బట్ ఇక్కడ మనకు డేటాబేసెస్ అనేవి ఏవి అనేది కూడా మనకు తెలిసి ఉండాలి. ఎస్ ఆర్ నో? ఆ డేటాబేసెస్లో మనకు మార్కెట్లో చాలా అవైలబుల్లో ఉన్నాయి డేటాబేసెస్. లైక్ ఇది మీరు బాగానే వినుంటారు, మై ఎస్క్యూఎల్, ఓకే, మై సీక్వెల్ అండ్ MariaDB, Maria డేటాబేస్ అండ్ ఆర్కిల్ అండ్ IBM వాడిది ఒకటి ఉంటుంది, IBM డేటాబేస్ 2, IBM DB2 అండ్ మైక్రోసాఫ్ట్ వాడిది కూడా ఒకటి ఉంటుంది, మైక్రోసాఫ్ట్ SQL సర్వర్. ఇవన్నీ థర్డ్ పార్టీ. ఇవన్నీ ఏవి? థర్డ్ పార్టీ. MySQL కానీ, లేకపోతే MariaDB కానీ, లేకపోతే ఆర్కిల్ కానీ, IBM DB2, మైక్రోసాఫ్ట్, ఇవన్నీ AWS వాడివి కాదు. బట్ మీరు ఈ థర్డ్ పార్టీ డేటాబేసెస్ కూడా, ఇవన్నీ ఏవి? డేటాబేసెస్ అంటే అమెజాన్ వాడు ఏం చెప్తాడు? బాబు నాదే నువ్వు యూజ్ చేయాల్సిన అవసరం లే, థర్డ్ పార్టీ ఏవైనా నువ్వు లైక్ ఆర్కిల్ కానీ, IBM కానీ, మైక్రోసాఫ్ట్ వర్డ్, MariaDB ఇవన్నీ నువ్వు యూజ్ చేసుకో, MariaDB ఇవన్నీ యూజ్ చేసుకో. బట్ ఇవన్నీ దేంతో? నా ఆర్డిఎస్ దీంతో క్రియేట్ చేసుకోవడానికి నేను అలో చేస్తాను. ఇన్ని థర్డ్ పార్టీ ఉన్నప్పుడు వీడికి కూడా ఓన్ ఒకటి ఉంటుంది కదా, అమెజాన్ వాడికి కూడా ఒకటి ఉంది. అది ఏది అంటే అరోరా. ఇది మనకు AWS ప్రొప్రైటరీ అని చెప్పేసి, అంటే ప్రొప్రైటరీ డేటాబేస్ అని చెప్పేసి ఎందుకు అనుకుంటారంటే ఇది వీడి ఓన్, AWS వాడిది ఓన్. నువ్వు ఇదైనా యూజ్ చేసుకో నీ డేటాబేసెస్లో, లేదు అంటే థర్డ్ పార్టీ ఏమైనా ఉంటే అవైనా యూజ్ చేసుకో. నువ్వు ఏవి యూజ్ చేసుకున్నా కూడా నేను సపోర్ట్ చేస్తాను అని చెప్పేసి చెప్తున్నాడు. బట్ ఇక్కడ అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్, ఆర్డిఎస్ యూజ్ చేయడం, డిసడ్వాంటేజెస్ అనేవి లిటిల్ బిట్ కొన్ని మాత్రమే ఉంటాయి. బట్ అడ్వాంటేజెస్ పాయింట్ ఆఫ్ వ్యూలోకి వచ్చినాయంటే నేను ఈ ఆర్డిఎస్ యూజ్ చేయడం వల్ల నాకు అడ్వాంటేజెస్ ఏవి అని చెప్పేసి మనము దాని గురించి కూడా డిస్కస్ చేద్దాం. ఏది? ఆర్డిఎస్ అడ్వాంటేజెస్. ఏది? ఈ ఆర్డిఎస్ యూజ్ చేయడం వల్ల అడ్వాంటేజెస్ ఏవి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి మీరు గుర్తుపెట్టుకోవాల్సిందంటే, ఇక్కడ EC2 ఇన్స్టెన్స్ RDS కు కనెక్ట్ అయ్యి ఉంటే, నీ EC2 ఇన్స్టెన్స్ ఏదైతే ఉందో RDS కు కనెక్ట్ అయ్యి ఉంది. ఓకే, RDS కనెక్ట్ అయ్యింది. ఇటువంటి ఇన్స్టెన్స్ కు నువ్వు SSH చేయలేవు. SSH అంటే ఏంటి? మనం కనెక్ట్ కావడానికి షెల్ సర్వీస్ అది యూజ్ చేసేది. మనము కనెక్ట్ అవ్వడానికి, ఆ EC2 ఇన్స్టెన్స్ కు కనెక్ట్ అవ్వడానికి నేను ఏం యూజ్ చేస్తాను? SSH చేస్తాను, లేకపోతే టెల్నెట్ చేస్తాను, లేకపోతే కనెక్ట్ అవుతున్నా అని చెప్పేసి అంటాం కదా. బట్ ఈ EC2 ఇన్స్టెన్స్ అనేది RDS కు కనెక్ట్ అయ్యి ఉంటే, నేను మ్యాప్ చేసి ఉంటే, నేను కాన్ఫిగర్ చేసుకొని ఉంటే, నేను అటువంటి ఇన్స్టెన్సెస్ ఏవైతే ఉన్నాయో వాటికి నేను కనెక్ట్ అవ్వలేను. ఓకే, అది మెయిన్ థింగ్. మీకు ఎగ్జామ్లో రావడానికి కూడా ఆప్షన్ ఉంటుంది. ఓకే, రైట్, కనెక్ట్ అవ్వలేను. అండ్ నెక్స్ట్ మనము ఓకే, అది డిసడ్వాంటేజ్ అనుకుందాం, లేకపోతే అది ఎందుకు నన్ను అలో చేయట్లేదు అనేది సెకండరీ. అలో చేయట్లేదు అంటే దానికి సంబంధించిన రీజన్స్ ఏమన్నా ఉంటాయి. నార్మల్గా నేను అలో చేయను అని చెప్పడు.
ఓకే. అది పక్కన పెట్టేస్తే అడ్వాంటేజెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏవేవి వస్తాయంటే ఇక్కడ ఈ ప్రొవిజనింగ్ అనేది ఏదైతే ఉందో ఓఎస్ ప్యాచెస్ గానీ, ప్రొవిజనింగ్, ఆటో ప్రొవిజనింగ్ అండ్ ఓఎస్ నీ ఆపరేటింగ్ సిస్టమ్ సంబంధించిన ప్యాచెస్ ఏవైనా ఉంటే ఆ ప్యాచెస్. ఈ ప్యాచెస్ అనేటివి ఏంటివి? ఈ ఆపరేటింగ్ సిస్టమ్‌లో ప్యాచెస్ అని మాట్లాడుతున్నా. ప్యాచెస్ అంటే ఏంటివి? యాక్చువల్‌గా నీ వర్షన్స్ గానీ, లేకపోతే ఏవైనా. దాని గురించి ఒక చిన్న ఎగ్జాంపుల్ కూడా ఇస్తాను. మన దగ్గర ఒక వెహికల్ ఉంది. నీ దగ్గర ఒక టూ వీలర్ ఒక వెహికల్ ఉంది. ఈ వెహికల్‌లో మీరేదన్నా పంచర్ షాప్‌కెళ్ళినారు. పంచర్ షాప్‌కెళ్ళినప్పుడు సార్ దీనికి పంచర్ అయింది. దీనికి ప్యాచ్ వేయాలి అని జెప్పేసి అంటాడు. అంటే అక్కడ మీరేం జేస్తున్నారు? ప్యాచ్ వేస్తున్నారు. ప్యాచ్. అండ్ సమ్‌టైమ్స్ సార్ ట్యూబ్ చేంజ్ చెయ్యాలి. ట్యూబ్ చేంజ్ చెయ్యాలి అని గూడా చెప్పడానికి స్కోప్ ఉంటది. ఎందుకంటే ఇది ఇంక పనికిరాదు. దీనికి చాలా ప్యాచెస్ పడినాయి. మనం ట్యూబ్ చేంజ్ జేసుకోవాలి. ఇక్కడ వర్షన్స్ ఇక్కడ ఓఎస్‌లో వర్షన్స్ ఏవైనా ఉంటే ఓఎస్ వర్షన్స్ అని జెప్పేసి అనుకుందాం. ఓఎస్ వర్షన్స్‌లో ఏవైతే ఉన్నాయో లైక్ ఏదో ఒకటి ఐఓఎస్ ఏదో ఒకటి కరెంట్ 26 రన్ అయితుంది అనుకుంటా కదా! ఈ 26 అనేది వర్షన్. అండ్ ఈ పక్కన 1.3 లేకపోతే తర్వాత 1.4 లేకపోతే 2.0 అని జెప్పేసి ఈ రకంగా ఈ పక్కన రైట్ సైడ్ ఉంటాయి చూడండి. ఇదేది నా లెఫ్ట్ సైడ్ అండ్ ఇది రైట్ సైడ్. ఇవన్నీ ఏవి అంటే నీకు ప్యాచెస్. బట్ మేజర్ చేంజెస్ ఏమన్నా జరుగుతున్నాయి. మేజర్ చేంజెస్ నథింగ్ బట్ ఆ ట్యూబింగ్ పనికిరాదు అని జెప్పేసి అన్నాడు గదా! ఇన్ ద సేమ్ వే ఇక్కడ మేజర్ చేంజెస్ ఉన్నాయి. కాబట్టి నేను ప్యాచెస్ వేయడానికి కుదరదు. అప్పుడు నేను ఐ గో విత్ 27 వర్షన్. ఆ రకంగా మనం చేసుకుంటాం. ఇది ప్యాచ్ అన్నదానికి చిన్న క్లారిఫికేషన్. వాట్ ఈస్ ప్యాచింగ్? ప్యాచింగ్ ఎందుకు వేస్తాము అని జెప్పేసి. ఇలాంటి ప్యాచెస్ ఏవైనా ఉంటే నువ్వు ప్రొవిజన్ చేసేటప్పుడు ఆటో ప్రొవిజన్ అవుతోంది. అక్కడ నీ ఓఎస్‌కి ఏవైనా ప్యాచెస్ ఉంటే నువ్వు మాన్యువల్‌గా చేయాల్సిన అవసరం ఉండదు. ఎవరు జేస్తారది? ఆ రెస్పాన్సిబిలిటీ నీ డీబీ, నీ ఆర్‌డీఎస్ అనేది ఆ రెస్పాన్సిబిలిటీ అనేది తీసుకుంటుంది. అండ్ దీనికి సంబంధించిన బ్యాకప్స్ నెక్స్ట్ ఏవి? దీనికి సంబంధించిన బ్యాకప్స్ అనుకుందాం. దీనికి సంబంధించిన బ్యాకప్స్. అంటే నేను లైక్ స్నాప్‌షాట్స్ ఎందుకు తీసుకుంటున్నాను? సేఫ్ సైడ్ కోసం బ్యాకప్స్ తీసుకుంటూ ఉంటాను. ఓకే. మెయిన్ కాపీ పైన చేయకుండా ఏది నా డూప్లికేట్ కాపీ ఏదైతే ఉందో ఆ కాపీ పైన నేను చేస్తూ ఉంటాను. అలాంటివి కాకుండా నాకు బ్యాకప్స్ అనేటివి నేను మాన్యువల్‌గా తీసుకోను ఈ ఆర్‌డీఎస్‌లో. వీడేం చేస్తున్నాడంటే నాకు ఏం ప్రొవైడ్ చేస్తున్నాడు? బాబు నువ్వు బ్యాకప్స్ గురించి ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. నేనే బ్యాకప్ తీసుకుంటాను. బట్ పాయింట్ ఇన్ టైమ్. పాయింట్ ఇన్ పాయింట్ ఇన్ టైమ్ అనే దాంట్లో నేను బ్యాకప్స్ అనేటివి నేను తీసుకుంటూ ఉంటాను. అండ్ మానిటరింగ్. మానిటర్ కూడా నేనే చేసుకుంటాను. అండ్ రీడ్ రెప్లికా సెట్స్. రెప్లికా అంటే ఏంది? యాజ్ ఇట్ ఈస్‌గా ఇక్కడ రెప్లికా ఏవైతే ఉన్నాయో రెప్లికేషన్ కావడానికి. అంటే మీ దగ్గర ఒక డేటా సెంటర్‌లో ఏబీసీ అనేది ఉంటే దీని రెప్లికా అనేది ఇంకొక డేటా సెంటర్‌లో ఏబీసీ. ఇదొక రీజియన్‌లో ఉండొచ్చు. అండ్ ఇదొక రీజియన్‌లో ఉండొచ్చు. లేదు అంటే ఇదొక ఏజీలో ఉండొచ్చు. ఇది ఇంకొక ఏజీలో కూడా ఉండడానికి నాకు స్కోప్ ఉంటుంది. ఇది రెప్లికా తీసుకోవడం. అవి కూడా నేనే తీసుకుంటాను. అండ్ మానిటరింగ్ దానికి రెగ్యులర్‌గా నేను మానిటర్ చేస్తూ ఉంటాను. అంటే ఏవన్నా నాకు ఇష్యూస్ అనేటివి వస్తున్నాయా? ఆ నోటిఫికేషన్స్ అవన్నీ నాకు పంపించడానికి నువ్వేం రెగ్యులర్‌గా మానిటర్ చేయాల్సిన అవసరం లేదు. అవన్నీ నేనే మానిటర్ చేసుకుంటాను. అండ్ తర్వాత ఇన్ ఫ్యూచర్ నాకు లోడ్ అనేది పెరుగుతుంది. లోడ్ అనేది పెరిగింది అంటే నాకేం గావాలి? స్కేలింగ్ అనేది గావాలి. స్కేలింగ్. ఈ స్కేలింగ్ అన్నది కూడా నాకేమవుతుంది? ఈ స్కేలింగ్ అనేది కూడా ఎవరు మెయింటైన్ జేస్తారు? నాకు ఆర్‌డీఎస్ అనేవాడే మెయింటైన్ చేస్తాడు. అది స్కేల్ అప్ కావచ్చు, స్కేల్ డౌన్ కావచ్చు. స్కేల్ అప్, స్కేల్ డౌన్. ఈ రెండిట్లో ఏవైనా కూడా ఆ 2 నేనే మెయింటైన్ చేస్తాను అని జెప్పేసి వీడు చెప్తాడు. ఆ స్కేల్ ఇన్, స్కేల్ డౌన్. అంటే నువ్వొక నీ స్టోరేజ్ డివైస్ ఉంది. దీనికి కనెక్ట్ అయిన స్టోరేజ్. ఆ స్టోరేజ్‌లో ఒక థ్రెషోల్డ్ వాల్యూ లిమిట్ నువ్వు పెట్టింటావు. లైక్ 80% రీచ్ అయిన వెంటనే నాకు అడిషనల్‌గా ఏం కావాలి? ఇక్కడ స్టోరేజ్ అనేది దీన్ని ఇంక్రీజ్ కావాలి. దీని కెపాసిటీ గాని, దీని మెమరీ గాని, దీని సీపీయూస్ గాని ఇవన్నీ నాకు ఇంక్రీజ్ కావాలి అని చెప్పేసి. ఇవన్నీ నేను మాన్యువల్‌గా చేస్తానా అంటే 100% నో. మనం ఆటో స్కేలింగ్ అనే దాని గురించి డిస్కస్ చేసాం కదా! ప్రీవియస్ సెషన్స్‌లో లైక్ వర్టికల్ అండ్ హారిజాంటల్ అని చెప్పేసి.
ఆ టైప్ ఉందా? అంటే అక్కడ మీరు ఆటో స్కేలింగ్ అనేది కూడా మీరు మాన్యువల్‌గా క్రియేట్ చేసి నాకు ఇస్తున్నారు. బట్ ఇక్కడ అది కూడా అవసరం లేదు. నాకేం చేస్తామంటే జస్ట్ ఆర్‌డిఎస్‌లో ఇది కూడా నేను టేక్ కేర్ చేస్తాను స్కేలింగ్ కూడా. అండ్ స్టోరేజ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏది? స్టోరేజ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ డివైస్‌కి సంబంధించింది. ఆ డివైస్‌వి ఈబీఎస్ వాల్యూమ్స్ ఏవైతే ఉంటాయో ఎలాస్టిక్ బ్లాక్ స్టోరేజ్ అనేవి ఇవి కూడా నేనే మేనేజ్ చేసుకుంటాను. బట్ నాకు ఈఎఫ్ఎస్ కనుక నేను ఈఎఫ్ఎస్ అనేది యూజ్ చేస్తే నాకు స్కేలింగ్ వాడు అక్కడే చూసుకుంటాడు. అంటే వీడు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టోరేజెస్ నాకు ప్రొవైడ్ చేస్తున్నాడు. ఈ డేటాబేస్‌లో ఒక టైప్ ఆఫ్ అండ్ ఈఎఫ్ఎస్‌లో ఫైల్ సిస్టమ్‌లో ఒక టైప్ ఆఫ్ అండ్ ఎలాస్టిక్ బ్లాక్ స్టోరేజెస్‌లో మాన్యువల్‌గా నేను అక్కడ అటాచ్ చేసుకునేవాడిని. బట్ నేను ఆర్‌డిఎస్‌కి నాకు ఈసీ2 ఇన్స్టెన్స్‌ని కనెక్ట్ చేసినాను అంటే వీడేం చెప్తాడు అంటే, "బాబు నువ్వు ఆ టెన్షన్ కూడా తీసుకోవాల్సిన అవసరం లేదు. అది కూడా నేనే చేస్తాను" అని చెప్పేసి అంటున్నాడు. అండ్ నెక్స్ట్ ఇంకా ఏది ఇంకా వీటిలో రైట్. ఇంకా ఏవి అంటే ఈ ఆటో స్కేలింగ్ అనేది ఎలా జరుగుతుంది? ఈ ఆటో స్కేలింగ్ అనేది ఎలా జరుగుతుంది అంటే లైక్ వీళ్ళంతా యూజర్స్ అనుకుందాం. యూ1, యూ2, యూ3, యూ4 వీళ్ళందరూ యూజర్స్. ఈ యూజర్స్ అందరూ దేన్ని యూజ్ చేస్తుంటారమ్మా? ఈ యూజర్స్ అంతా దేన్ని యూజ్ చేస్తుంటారు? ఓకే. వీళ్ళంతా దేన్ని యూజ్ చేస్తుంటారు? ఈ యూజర్స్ అందరూ మీ అప్లికేషన్ రైట్? లైక్ ఫ్లిప్‌కార్ట్ అనుకుందాం. ఫ్లిప్‌కార్ట్ ఆర్ మన ఆహ్, లేడీస్ ఎక్కువ ఏది యూజ్ చేస్తారు? ఫ్లిప్‌కార్ట్ అందరూ యూజ్ చేస్తారు. నైకా. స్పెల్లింగ్ కరెక్ట్‌గా తెలీదు. నైకా. నైకా అనేది యూజ్ చేస్తుంటారు అనుకుంటాం. అందరూ వీళ్ళు దేనికి కనెక్ట్ అవుతున్నారు? ఫ్లిప్‌కార్ట్‌కు, నైకాకు కనెక్ట్ అవుతున్నారు. ఏదో ఒక అప్లికేషన్ అనుకోండి. ఇదేది నా అప్లికేషన్. ఇది నా అప్లికేషన్. ఈ అప్లికేషన్‌లో నాకేం జరుగుతూ ఉంటాయి? ఆపరేషన్స్, రీడ్ అండ్ రైట్ ఆపరేషన్స్ ఎక్కడైనా కూడా మీకు జరిగేది ఓన్లీ రీడ్ అండ్ రైట్. రీడ్ అండ్ రైట్ ఆపరేషన్స్ జరుగుతున్నాయి. రీడ్ అండ్ రైట్. ఈ 2 ఆపరేషన్స్ జరుగుతూ ఉంటాయి. ఓకే. మీకు హిట్స్ పడేదాన్ని బట్టి ఈ 2 ఆపరేషన్ జరుగుతుంటాయి. ఈ రీడ్ అండ్ రైట్ ఆపరేషన్స్ అనేటివి నాకు ఎక్కడ జరుగుతున్నాయి? ఓకే. ఈ రీడ్ అండ్ రైట్ ఆపరేషన్స్ నా డీబీ ఏదైతే ఉందో నా డేటాబేస్ నా డీబీ ఏదైతే ఉందో అక్కడ. ఇక్కడ నేను డీబీ ఏది యూజ్ చేస్తున్నా? దేనికి కనెక్ట్ చేశాను? ఓకే. ఇక్కడ డీబీ ఏది కనెక్ట్ చేశాను నేను? ఆర్‌డిఎస్. ఇదే కదా నాకు మెయింటైన్ చేసేది. ఓకే. డేటాబేస్ సర్వీస్. ఇదే కదా నాకు మేనేజ్ చేసేది అమెజాన్ ఆర్‌డిఎస్. అమెజాన్. అమెజాన్ ఆర్‌డిఎస్ అనేది నాకు మెయింటైన్ చేస్తుంది. ఇవన్నీ ఎక్కడ స్టోర్ అయి ఉంటాయి? అట్ లాస్ట్ నీకు ఎక్కడ స్టోరేజ్. స్టోరేజ్. నీ ఈబీఎస్ కావచ్చు, నీ ఈఎఫ్ఎస్ కావచ్చు. మోస్ట్ ప్రాబబ్లీ ఆర్‌డిఎస్‌లో ఈబీఎస్ వాల్యూమ్సే యూజ్ చేస్తాం. అది 100% నేను అదే అని చెప్పను. ఎందుకంటే సమ్ టైమ్స్ అప్లికేషన్ టు అప్లికేషన్ వేరీ ఉండడానికి కూడా స్కోప్. ఓకే. దీనికి ఒక థ్రెషోల్డ్ వాల్యూ అనేది ఈ స్టోరేజ్‌లో ఒక థ్రెషోల్డ్ వాల్యూ అని చెప్పేసి నువ్వు పెట్టుకుంటే లైక్ 70% 80% రీచ్ అయిన తర్వాత దీనికి అటాచ్ కావాలని దానికి చెప్పినావంటే ఆటోమేటిక్‌గా నీకు ఇక్కడ లోడ్ యూజర్స్ అనేవారు యూ5, యూ6 అని యూజర్స్ పెరిగే కొద్దీ అంటే నేను ఇక్కడ ఓన్లీ 3 ఆర్ 4 యూజర్సే తీసుకున్నాను. బట్ ఎక్కువ యూజర్స్ ఉండడానికి స్కోప్ ఉంటుంది. ఆ టైంలో నీ డేటాబేస్ కనెక్ట్ అయ్యి ఉంది. ఆ డేటాబేస్‌ని మేనేజ్ చేసేది ఎవరు? ఈ ఆర్‌డిఎస్ అమెజాన్ ఆర్‌డిఎస్ అనేవాడు. ఆ ఆర్‌డిఎస్ అదన్నీ స్టోర్ చేసుకోవాలంటే 100% నాకేం కావాలి? కొంత స్టోరేజ్ కావాలి కదా! యెస్. దిస్ ఈజ్ అవర్ బేసిక్ ఆర్‌డిఎస్. ఇక్కడ అమెజాన్ వాడిదైనా నువ్వు యూజ్ చేసుకో. థర్డ్ పార్టీదైనా వాడు సపోర్ట్ చేస్తాడు. అమెజాన్ వాడిది అమెజాన్ అరోరా. అమెజాన్ అరోరా. ఇదేది ఏడబ్ల్యూఎస్ వాడిది. మనకి ఇంతవరకు చూసిన వాడిది ఏది? ఆర్కిల్ ఒకటి. ఆర్కిల్ అండ్ మైక్రోసాఫ్ట్ అండ్ ఇంకా ఐబిఎం ఇంకా MariaDB. ఈ రకంగా దేర్ లాట్ ఆఫ్ ఏవి మార్కెట్‌లో మేజర్‌గా ఉండేటివి. మార్కెట్‌లో లయన్ షేర్ ఉండేటివి వీటివి. అవి కాకుండా ఇంకా ఉన్నాయంటే మార్కెట్‌లో చాలా ఉన్నాయి. ఓకే. రైట్. దిస్ ఈజ్ అవర్ బేసిక్ ఆర్‌డిఎస్ ఫండమెంటల్స్ కాన్సెప్ట్. ఓకే. రైట్. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మనకు నెక్స్ట్ సెషన్‌లో నేను దీనికి సంబంధించింది మనం కొద్దిగా డీప్‌గా ఇంకా వెళ్దాం. నెక్స్ట్ సెషన్‌లో నేను ఈ మల్టీ జోన్స్‌లో ఏ రకంగా రీడ్ రెప్లికాస్ చేస్తాము అనే దాని గురించి మనము డిస్కస్ చేద్దాం. థాంక్ యూ. థాంక్ యూ వెరీ మచ్.